అమ్మా గీత, నేను అశోక్తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు లోనకి వెళ్ళు. అలాగే డాడీ. అశోక్, సామ్రాట్కి బుద్ధి చెప్పి గీతను రక్షించావు. ప్రతిఫలంగా ఏమిమంటావు? అదేమిటి విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఆమెను ప్రతిఫలం కోరి నేను రక్షించలేదు. ఆమెను అందుకోబోయేవాడిగా అది నా బాధ్యత. గీత నీకు దక్కదు, ఆ సంగతి నీకు తెలుసా? నాకు తప్ప మరెవ్వరికీ దక్కదు, అది మీరు తెలుసుకోండి. తెలివిగా మాట్లాడుకో. అది నా కూతురు, దాని పెళ్లి నా ఇష్టం మీద జరుగుతుంది. ఆవేశపడకండి. ఆమె నా ప్రేయసి. ఆమె పెళ్లి నాతోనే ముడిపడి ఉంది. నువ్వేంటి? నీ అంతస్తు ఏమిటి? గీతను నీడను కూడా తాగే అర్హత నీకు లేదు. గీత నేను ఈడు జోడుగా, తోడు నీడగా కలకాలం కలిసి ఉంటాం. కాదనడానికి నీకు అవకాశము లేదు, హక్కు లేదు. నీకు మరీ ఇంత పొగర పనికిరాదు మిస్టర్. నేను ఒక మినిస్టర్ని. నేను తలుచుకుంటే నిన్ను ఏ పంజాబ్ కో కాశ్మీర్ కో ట్రాన్స్ఫర్ చేయించగలను. నువ్వు ఏ ఊరు పంపించాలి? చేతుల్లో ఖతమైపోతావు. నువ్వు ఏ ఊరు పంపించాలనుకున్నా అది అందుకు నీ పౌరు చాలదు. ఎందుకంటే కేవలం నువ్వు మంత్రి మాత్రమే. కానీ నేను మీ అమ్మాయి హృదయానికి రాజును. ఒక రాజుకు మంత్రికి ఎంత తేడా ఉంటుందో తెలుసా నీకు? తేడా గురించి తెలుసుకోవాల్సింది నువ్వు, అంతస్తుల గురించి ఆలోచించవలసింది నువ్వు. అనురాగం పంచుకున్న వాళ్ళు వాళ్ళ అనుబంధాన్ని పెంచుకుంటారే గాని అంతస్తుల గురించి ఆలోచించరు. మా బంధాన్ని పెంచాలనుకుంటే అది ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. నేను ఆ దేవుడికి కూడా దిక్కు లేకుండా చేసే రాక్షసుడిని. నీలాంటి రాక్షసుడిని శిక్షించే ఈ రణరంగంలో ఈ అశోక్ అజేయుడవుతాడు. ఆయన రక్తపాతం జరగకుండా గీతనుకు దక్కాలంటే నువ్వు నా షరతుకు ఒప్పుకోవాలి. నీ మీద గౌరవంతో కాకపోయినా గీత మీద ప్రేమతో ఒప్పుకుంటాను. అదేమిటో చెప్పు. నువ్వు బంధించిన సర్దార్ని ఈ రోజే విడిపించాలి. అలా చేస్తే తెల్లవారేసరికి నీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను. సర్దార్ని కాదు, టైగర్ని కూడా బంధిస్తాను. అదే నీ కోరిక అయితే నీకు జరిగేది పెళ్లి కాదు, సద్గనం. అర్థం చేసుకుంటే నా మాట విను. మిస్టర్ ధర్మరాజు, నువ్వు దుర్మార్గుడు అని తెలిసి కూడా కేవలం గీత తండ్రి వల్ల ఒకే ఒక్క కారణంతో నిన్ను ఉపేక్షించాను. ఇక నిన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం రక్షించలేదు, కేంద్ర ప్రభుత్వం రక్షించలేదు. లాభం లేదు. వేడి ఎత్తుకు పై ఎత్తు వేసి వీడిని చిత్తు చేస్తాను. పాటల పల్లకి వై ధర్మరాజు రారా బయటకు. ఎవరు నువ్వు? గౌరవం లేకుండా మాట్లాడుతున్నా. ఎవడెవరా నువ్వు? మర్యాద అది మనుషులకి ఇవ్వాలి, ఇలాంటి మృగాలకు కాదు. మా నాన్నగారు మృగం కాదు. అంటే నువ్వు వాడి కూతురు అన్నమాట. వాడిని ఇప్పుడు బయటికి రమ్మను. వాడు మనిషి మృగమో ఇప్పుడే తెలుస్తాను. ఆయన ఇంట్లో లేరు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. వెళ్ళను పాప. వాడిని ఈ భవంతులు అతి దారుణంగా చంపి బయటికి ఈడ్చుకుంటూ వెళ్తాను. మా నాన్నగారు
నీకేం అన్యాయం చేశారు? మీ నాన్న చేసిన పాపాల గురించి చెప్పాలంటే నరకాసుడి కథ చెప్పాలి. అయినా వాడు ఎంత కిరాతకుడో నీకు తెలియకుండానే అడుగుతున్నావా? మా నాన్న అమాయకుల్ని ఆదుకునే గొప్ప వ్యక్తి. మా నాన్నగారి గురించి నువ్వు ఇలా మాట్లాడడం అన్యాయం. నువ్వు వాడి కన్నా కూతురు కనుక వాడిని సమర్థించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ నీకే మనసుంటే ఆ పాపిష్టి వాడికి ఎందుకు పుట్టానా నా కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు. నా తండ్రి ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని హత్యలు చేయించాడో తెలుసా? మంత్రి పదవి కోసం ఎందరు శీలవంతుల చేతులు మార్చాడో తెలుసా? ఆ పదవి నిలబెట్టుకోవడానికి ఎన్ని మేధవేశాలో తెలుసా? ఏం తెలుసు నీకు? నీ కట్టుకథలు నాకు వినిపించి ఒక మంచి మనిషి గురించి ఇంత అన్యాయంగా మాట్లాడకు. వాడు చేస్తున్న అన్యాయానికి నేను అడ్డు వస్తున్నానని నన్ను అంతం చేయడానికి ప్రయత్నించాడు. అది సాధ్యం కాక అన్యం పుణ్యం ఎరిగిన నా చెల్లెల్ని అతి కిరాతకంగా కాటువేశాడు. మా నాన్నగారు ముమ్మాటికి అలాంటి వాళ్ళు కాదు. ఎవరో చేసిన పొరపాటుని మా నాన్నగారి మీద వేసి చెప్పుడు మాటలు నాకు చెప్పొద్దు. వాడు నా చెల్లెల్ని ఎంత రాక్షసంగా నాశనం చేశాడో అంతకంటే దారుణంగా నిన్ను అపవిత్రం చేసి వాడు చేసిన పాపానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నీకు నా కూతురి మీద చేయి వేస్తావా? ఎందరో ఆడబిడ్డలు మాన ప్రాణాలు మంట కలిపిన నీకు, ఎందరో బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు కాకుండా చేసిన నీకు ఆ బాధ ఏమిటో ఇప్పుడు తెలిసిందా? ఎందరో ఆడబిడ్డల మాన ప్రాణాలు మంట కలిపిన నీకు నీ కూతురు నేను అడ్డుకోగానే అన్యాయం అంటూ అరుస్తున్నావా? నీ కళ్ళు తెరుచుకునేలా నీ కళ్ళ ముందే నీ కూతురు అవమానిస్తాను. రామే నీ పాపం పడ్డే రోజు ముందే ఉందిరా. ఎంత పని చేశారండి. వీడు చనిపోయాడు సార్. సత్యాడు శవాన్ని బయటికి ఇచ్చి పారే. ఓకే సార్. నానా, మీరు ఒక వ్యక్తిని హత్య చేశారా? వాడికి అదే సరైన శిక్ష. నువ్వు నోరు మూసుకుని లోనికి వెళ్ళు. వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క తుడుక్కు పనేదు చీరా చీరా ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ దొత్తుకున్నవా ఇంత వేసి కట్టుకున్న ఇందులంత చేరి వెంట పడితే ఉన్నది
ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింత లీలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా కన్నుల్లో నీ కైపుల్ని తెచ్చేదా నాటో పొడవల్లాంటి నడుమే దాసించినా నీ కన్నుల కుండలమైన కైదండలు వేసినా నాపై సంపదలేక నీ సయ్యద చేసినా సుఖించగరా పువ్వులన్నీ చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంది గుండె తిన్నదై ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవింత లీలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో